తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతున్న అనుబంధం సీరియల్ క్లైమాక్స్ కి చేరువలో ఉంది. ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. అలనాడు ఈటీవీ ఛానల్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ధారావాహిక అనుబంధం. సుమన్ రచన ప్రతిభతో వికసించిన సుమధుర మణిహారం అనుబంధం. అచ్యుత్, కిన్నెర, మీనాకుమారి, కృష్ణశ్రీ ఇలా ఎంతో మంది సుపరిచితులు ఈ సీరియల్లో నటించి వాళ్ళ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. 1999వ సంవత్సరం జూన్ 28న అనుబంధం ధారావాహికను ప్రారంభించారు. ఆ అన్నయ్య ఆనందం ఆమె జీవన పరమార్థం. జగతికే అందం ఈ మమతల మకరందం, బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధం అంటూ ఈ సీరియల్ ను ప్రారంభించారు. ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో అనుబంధం ధారావాహిక ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సెప్టెంబర్ 11, 2024 నుండి ఈ సీరియల్ ను ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఈ ధారావాహిక రేపటితో ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. 17 జనవరి శుక్రవారం నాడు అప్లోడ్ అయ్యే ఎపిసోడ్ తో అనుబంధం సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. మొత్తానికి అనుబంధం ధారావాహిక ఆనాడు ఈటీవీలో 94 ఎపిసోడ్స్ గా టెలికాస్ట్ అయింది. 94వ ఎపిసోడ్ తో సీరియల్లో నటించిన తారలు వాళ్ళ మనోభావాలని తెలియజేశారు. అచ్యుత్, కిన్నెర, మీనాకుమారి, కృష్ణశ్రీలు ముగింపు ఎపిసోడ్ లో తమ వీడ్కోళ్ళని తెలియజేశారు. కాబట్టి ఎపిసోడ్ మొత్తం 10 నిమిషాలు మాత్రమే వస్తుంది. ఆ ఎపిసోడ్ ని కూడా 93వ ఎపిసోడ్ తో మెర్జ్ చేసి రేపటితో ఈ సీరియల్ కు శుభం కార్డు వేయబోతున్నారు. ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో అనుబంధం ధారావాహిక ఫైనల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం రాత్రి 9 గంటలకి అప్లోడ్ కాబోతోంది. మరి అనుబంధం ధారావాహిక క్లైమాక్స్ కి రావడం మీకెలా అనిపిస్తోంది? మరి అనుబంధం ధారావాహిక క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సోమవారం నుండి ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో ఏ సీరియల్ ని వేస్తారో చూడాలి. బహుశా కళంకిత సీరియల్ ని అప్లోడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈటీవీ ప్లస్ లో వచ్చే సోమవారం నుండి ఏ సీరియల్ ని అప్లోడ్ చేయాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. అనుబంధం సీరియల్ ని ఆనాడు మీరు ఈటీవీలో చూసారా, లేదా ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం చూస్తున్నారా? కామెంట్స్ లో తెలియజేయండి. అనుబంధం ధారావాహికతో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.